దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ నామమున మీకు శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. క్రిస్మస్ ఏ విధంగా సాంప్రదాయాలను మార్చుకుంటూ ముందుకు వెళ్తుంది, ప్రస్తుతము క్రిస్మస్ యొక్క విధి విధానాలు కొన్ని నిమిషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు ఒకరోజే క్రిస్మస్, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ జరిగేది. డిసెంబర్ 24వ తారీఖు రాత్రి లేదా 25వ తారీఖు తెల్లవారుజామున క్రిస్మస్ ఆరాధన జరిగేది. 25వ తారీఖు తెల్లవారుజామున జరిగే క్రిస్మస్ ఆరాధన చాలా ఆసక్తికరంగా ఉండేది. అందరూ క్యాండిల్స్ వాళ్ళ ఇంటి దగ్గరే వెలిగించుకొని దారి పొడవున నడుస్తూ పాటలు పాడుకుంటూ మందిరానికి వచ్చి చాలా సంతోషంగా క్రిస్మస్ని ఆచరించేవాడు. కొవ్వొత్తుల కాంతితో మందిరం అంతా కూడా కొవ్వొత్తుల కాంతితో విరజిమ్ముతూ ఉండేది. ఈరోజు ఆ కొవ్వొత్తుల స్థానంతో మంచి డెకరేషన్స్, మందిరం అంతా కూడా ఆర్భాటమైన డెకరేషన్స్తో మందిరాలన్నీ కూడా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అలాగే ఆ తెల్లవారుజాము ఆరాధన ఎంతో ఆసక్తికరంగా ఆ చలిలో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండేది. తర్వాత 25వ తారీఖు మధ్యాహ్నము మరలా ఆరాధన జరిగేది. ఆరాధనలో మరి గ్రామ ప్రాంతాల్లో మేము ఉంటున్నప్పుడు ప్రజలందరూ కూడా పలహారాలు, అరటిపండ్లు, యాపిల్ పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చి దేవునికి కానుకగా సమర్పిస్తూ ఉండేవాడు. గుడిలో ఎదురు భాగం అంతా కూడా ఈ పలహారాలతో నిండిపోయి ఉండేది. ఆ పలహారాలన్నీ ఆరాధన అయిన తర్వాత పంచుతూ ఉండేవాడు. అది చాలా ఉత్సాహంగా ఆ పలహారము తీసుకుని వెళ్ళటము అనేది ప్రజలకు ఒక ప్రసాదంగా వారు భావించుకుంటూ ఉండేవాడు. ఈ రోజుల్లో ఆ సాంప్రదాయాలు గ్రామాల్లో కూడా కొద్దిగా కనుమరుగైపోతున్నాయి. పట్టణాల్లోనైతే మనం అటువంటి వాతావరణాన్ని ఎక్కడా కూడా చూడలేం. అంతా చాలా లేటెస్ట్ మోడల్లో ఈరోజు క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదివాను. హాస్టల్లో చదివేటప్పుడు క్రిస్మస్ సెలవులకి మమ్మల్ని పంపించేసేవాడు ఇంటికి వెళ్ళటానికి. ఆ సెలవులకి పంపించే ముందు హాస్టలర్స్ అందరికీ కలిపి క్రిస్మస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా కలిసి చక్కగా సంతోషంగా హాస్టల్ మేట్స్ అంతా వాళ్ళ గ్రామాలకి ఎవరి ప్రాంతాలకు వారు వెళ్తారు కాబట్టి ఆ మిషనరీ హాస్టల్స్లో ఈ క్రిస్మస్ వేడుక చాలా మంచిగా జరిగేది. ఆ రోజు హాస్టలర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా చిన్న చిన్న పాటలు, గేయాలు, నాటికలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు క్రిస్మస్ ఫీస్ట్ అరేంజ్ చేసేవాళ్ళు. ఆ క్రిస్మస్ ఫీస్ట్ మాకు చాలా ఆసక్తికరంగా ఉండేది. ఆ క్రిస్మస్ ఫీస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆ తర్వాత సెలవులకు వెళ్ళిపోయేవాళ్ళము. ఇంటి దగ్గర ఆ క్రిస్మస్ని చాలా సంతోషంగా ఆచరించేవాడు. తర్వాత ఇక ఏమీ ఉండేది కాదు. గ్రామాల్లోనైతే 25వ తారీఖు రాత్రి డ్రామాలు, నాటకాలు వేసేవాళ్ళు. అవి క్రీస్తు పుట్టుకు సంబంధించినవి, ఆధ్యాత్మిక సంబంధమైన నాటకాలు లేకపోతే డ్రామాలు వేస్తూ ఉండేవాళ్ళు. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆ నాటకాలు చూడటానికి చాలా ఆసక్తి చూపించేవాడు. ఆ నాటకాలు వేయటానికి కూడా ప్రజలు ఒక నెల రోజుల ముందే రిహార్సల్స్ వేసుకుంటూ ఆ పండగ ఉత్సాహాన్ని కలిగి ఉండేవాడు.
నాటకం వేసేవాళ్ళకి, ఆ నాటకం చూసేవారికి కూడా చాలా ఆనందంగా ఉండేది. దరిదాపుగా తెల్లవారుజాము వరకు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. దావీదు విజయం, క్రీస్తు పుట్టుక, ఇలాంటి మంచి బిబ్లికల్ నాటకాలు వేసేవాళ్ళు. అది కూడా ఆనాటి కాలంలో పట్టణాల్లో కూడా ఇలాంటి వాతావరణం కనిపిస్తూ ఉండేది. ఈ క్రిస్మస్ జ్ఞాపకాల్లో మరొక ఆసక్తికరమైన జ్ఞాపకం ఏంటంటే క్రిస్మస్ భోజనం. ఆ దినాల్లో చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేది. సాధారణంగా ఇంచుమించు ప్రతి కుటుంబంలో కూడా ఉదయకాలం గారెలు వండటం, అలాగే బూరెలు వండటం, పాయసం చేసుకోవటం, ఇవన్నీ గ్రామ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉదయకాలపు డిష్గా అందరూ ఇష్టపడేదిగా ఉండేది. అందరూ సహజంగా అరిసెలు అనేవి కామన్గా అందరూ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికే ఆ ఆచారం కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత మధ్యాహ్న భోజనం చాలా డెలిషియస్ నాటుకోడి మాంసం, కొబ్బరి అన్నము క్రిస్మస్కి అందరిళ్లలో స్పెషల్గా ఉండేది. మా ఇంట్లో కూడా మా అమ్మగారు నాటుకోడి మాంసము, కొబ్బరి అన్నంతో మంచి ఆహారం తయారు చేసేవాళ్ళు. కొబ్బరి అన్నం అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా, కొబ్బరి అన్నం ఎప్పుడు తిందామా అనుకుంటా ఉండేవాడిని. కాబట్టి జ్ఞాపకాలు మనకి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఒకసారి మీరు కూడా మీ జీవితంలో అనుభవించిన పాత క్రిస్మస్ని జ్ఞాపకం చేసుకోండి. అవి చాలా సంతోషాన్ని, మధుర అనుభూతులను కలుగు చేస్తాయి. కానీ ఇప్పుడు రాను అలాంటివన్నీ ఆ మంచి సాంప్రదాయాలు కొన్ని కరువైపోయాయి. పట్టణాల్లో వీధిన క్రిస్మస్ చేస్తున్నారు. సుమారు 4 రోజుల పాటు క్రిస్మస్ చేస్తున్నారు. చాలా వైభవంగా, చాలా ఆర్భాటంగా, చాలా సంతోషంగా. మందిరాల్లోనైతే రకరకాల క్రిస్మస్లు చేస్తున్నారు. చిల్డ్రన్ క్రిస్మస్, విమెన్ క్రిస్మస్, మెన్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, నెల పొడవునా ఏదో ఒక సెలబ్రేషన్. క్రిస్మస్ ఎలా తయారైపోయిందంటే ఒక ఎంటర్టైన్మెంట్గా, ఒక సెలబ్రేషన్గా చేయటము, పాడటం అంటే యవనస్తులు కొన్ని డాన్సులు వేస్తూ ఉంటారు. ఆ డాన్సులు కొన్ని సినిమా పక్కీలో, సినిమా మోడల్స్లో ఆ పాటల స్టైల్లో డాన్సులు వేస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతూ చాలా చోట్ల క్రిస్మస్ నైట్స్ ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. ఒక ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడపటానికి ఇది ఒక అనుకూలమైనటువంటి వాతావరణముగా ప్రజలు చక్కగా క్రియేట్ చేసుకున్నారు. సంతోషమే. 4 రోజులు దేవుణ్ణి స్తుతించటం, సంబరాలు చేసుకోవటం, పాటలు పాడటం, డాన్సులు వేయటం, ఇదంతా మంచిదే. కానీ దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని వాక్యం వినటానికి కార్యక్రమాల్లో ఏమాత్రము ప్రాధాన్యతను మనం చూడలేకపోతున్నాం. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ మోడల్లో ఈనాటి క్రిస్మస్ విధానం మారిపోయింది. ఇది ఒక రకంగా శోచనీయమైన విషయం అని నేను చాలా ఆలోచన చేస్తూ ఉంటాను. క్రిస్మస్ వేడుకలు చేసుకోవటం మంచిదే, కానీ దానిలో ప్రభువును మనం ఎంత స్తుతిస్తున్నాం, ప్రభువును మనం ఎంత గణపరుస్తున్నాం, ప్రభు వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానిస్తున్నామనే అంశానికి వస్తే అది కొంచెం శూన్యంగా ఉంటుందని మనము గమనించవచ్చు. ప్రాధాన్యత లేనటువంటి వాక్య ధ్యానం. ఎవరో ఒక గొప్ప పాస్టర్ గారు వస్తారు, ఇన్వైటీస్గా వస్తారు పాస్టర్స్. వాళ్ళు వాక్యం సిద్ధపడి వస్తారు, కానీ వాళ్ళకి వాక్యం చెప్పే సమయం కూడా ఉండదు. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో వాక్యం చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. దానికి అయ్యే ఖర్చు ఎంతంటే లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో
ఒక క్రిస్మస్ నైట్ చేయాలంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు చేసి క్రిస్మస్ చేస్తున్న సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. విపరీతమైన డెకరేషన్స్, విపరీతమైనటువంటి ఆర్భాటాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మంచిదే, ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో మరి ఆధునికత, సివిలైజేషన్ ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇవన్నీ మనకు సర్వసాధారణంగా కనిపిస్తాయి. కానీ ఇది ప్రభువుకు మహిమకరంగా మనం చేయగలిగితే దేవుడు సంతోషిస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంతోషిస్తారు. కానీ మనం చేసేది ఆ ప్రభువుకి మహిమకరం కానప్పుడు, ఆ ప్రభువుకి ఘనతను ఇవ్వనప్పుడు ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా వ్యర్థమైనటువంటివిగా కనపడతాయి. కాబట్టి మనము ఏ విధముగా ఈ క్రిస్మస్ని ఆచరించబోతున్నాం, డిసెంబర్ 25న మనము ఏ విధమైనటువంటి ఆరాధన చేయబోతున్నాం, క్రీస్తుని ఏ విధముగా మనం గణపరచబోతున్నాం. జ్ఞానులు వచ్చారు, వారు క్రీస్తుని ఆరాధించారు. జ్ఞానులు వచ్చి యేసును పూజించారు, నమస్కరించారు. వారి విధేయత, వారి యొక్క సమర్పణ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనము మన క్రిస్మస్లో క్రీస్తును ఏ విధముగా ఆరాధిస్తున్నాం. జ్ఞానులు వచ్చి క్రీస్తును పూజించి ఆరాధించారు. ఈ రోజుల్లో క్రిస్మస్లో ఆ ఆరాధన ఉందా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో ఏ విధముగా క్రిస్మస్ చేస్తే మనకి అనవసరం, కానీ నీవు నేను ఈ క్రిస్మస్ని ఏ విధముగా దేవుని కొరకు జరుపుకోబోతున్నాం, ఏ విధముగా క్రీస్తుని ఘనపరచబోతున్నాం, ఏ విధముగా దేవుణ్ణి మహిమపరచబోతున్నామని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రానయ్యున్న క్రిస్మస్, ఫైనల్ క్రిస్మస్, దట్ ఈజ్ డిసెంబర్ 25th ఫైనల్ క్రిస్మస్. ఎందుకని అనాల్సి వస్తుందంటే ఫైనల్ క్రిస్మస్ అని నెలంతా మనము ఆ క్రిస్మస్ సంబరాల్లో, క్రిస్మస్ హడావిడిలో మునిగి తేలుతూ ఉన్నాం కదా. అంచేత మరి ఆ ఫైనల్ క్రిస్మస్ని నువ్వెలా జరుపుకోబోతున్నావు? ఆ ఫైనల్ క్రిస్మస్లో నువ్వు దేవునికి ఏమి ఇవ్వబోతున్నావు? వాట్ గిఫ్ట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ జీసస్? జ్ఞానులైతే బంగారము, సాంబ్రాణి, బోళము అవన్నీ తెచ్చారు. యేసుక్రీస్తుకి అవన్నీ ఇవ్వకపోయినా యేసుక్రీస్తు వారు నీ హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. నీ హృదయమును యేసుక్రీస్తు వారికి ఒక బహుమానంగా ఇస్తే యేసుక్రీస్తు పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు బహుగా సంతోషిస్తాడు. మనం చేసే ఈ క్రిస్మస్ ఆరాధన అంతా కూడా మన సంతోషం కోసము, మన ఆనందం కోసము, మన ఎంటర్టైన్మెంట్ కోసము చేస్తే ఈ క్రిస్మస్ కొంతమందికి హాస్యాస్పదంగా కనపడుతుంది. కొంతమందికి ట్రోల్ చేయటానికి చాలా అవకాశం ఇస్తుంది. ఈరోజు క్రైస్తవ్యము చాలా ట్రోల్ చేయబడుతుంది. మనం సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నాం కదా, విపరీతంగా విమర్శలను ఎదుర్కొంటుంది. కాబట్టి నేను ఆ విధమైన క్రిస్మస్ని ఆచరించకుండా క్రీస్తు జన్మమును ధ్యానిస్తూ ఆ క్రీస్తు జన్మం యొక్క ఆంతర్యమును మనం గ్రహించుకున్నట్లయితే దేవుని ప్రసన్నత మనకి కలుగుతూ ఉంటుంది. ఈ క్రిస్మస్ మీకు ఒక ఆధ్యాత్మిక క్రిస్మస్గా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆ విధమైన క్రిస్మస్ మీరు కూడా కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనకు ఒక విశేషమైన ఆధ్యాత్మిక క్రిస్మస్ను అనుగ్రహించును గాక. ఆమేన్. దేవా, నీకు వందనాలు ప్రభువా. నాయన, ఈరోజు క్రిస్మస్ ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయిందని నాయన మేము భావిస్తూ ఉన్నాము. అటువంటి సాంప్రదాయాల నుండి నాయన మమ్మల్ని విడిపించి నాయన జ్ఞానులు
నిన్ను ఆరాధించినట్లు, నిన్ను పూజించినట్లు మేము కూడా మంచి క్రిస్మస్ ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.